సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లోని కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాత భూముల పంచాయతీ పెరిగిందన్నారు. భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ధరణి ద్వారా 30 నుంచి 40 లక్షల సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయని, భూభారతి ద్వారానే ప్రతి భూమి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, ఎవరు కబ్జా చేసినా రాజకీయాలకు అతీతంగా వాటిని కాపాడుతామన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసి భూభారతి చట్టం తెచ్చిందన్నారు. గతంలో లేని అంశాలు చట్టంలో పొందుపరచగలిగింది, వాటి మీద అవగాహన కల్పించాలి. చట్టం అంటే ఏమనుకుంటామంటే శాసనసభలో, శాసనమండలి అసెంబ్లీలో చేసిన తర్వాత కేవలం అధికారులు మాత్రమే కొంత అవగాహన ఉంటుంది, ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇంత మంచి చట్టం, ఎందుకంటే గతంలో మనకు భూములు ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ రకాలుగా ఫ్లోలో వస్తుండే. ఇటీవల 2014 తర్వాత 2020లో ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నం చేస్తా ముందు అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం వినియోగం ఇదొక ప్రత్యేక. భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర విచారణ చేసి అమ్ముకోవడము, కొనుక్కోవడం, లావాదేవీలతో సహా అంతా చట్టబద్ధతగా జరగాలి. ప్రజలకు ఎక్కడ భూమి పరంగా ఇబ్బంది కలగదని ఇలా భూభారతి చట్టం తెచ్చినాం. భూభారతి చట్టం తెచ్చి ఊరికేనేదో మార్పే కాదు, పహానీ రకాలు కావాలంటే ఈ 10 ఏళ్ల పహానీ రకాలు లేదు, ఎందుకంటే రికార్డు రాస్తలేదు. ఇప్పుడు పహానీ రకాలు ఉండాలి. మీరు కాగితం ఇచ్చిన తర్వాత ధరణి పేరు మీద మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు 30-40 లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో భూ తగాదాల మీద అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే. అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరణి ఎత్తేయాలని, భూభారతి రైతులకు ఉపయోగపడే చట్టం తేవాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఎంఆర్ఓ స్థాయిలో ప్రజాపాలనల ఏ అప్లికేషన్, ఏ గ్రీవెన్స్, ఏ సమస్య ఎక్కువగా వస్తుందో చూసి, అంటే కబ్జాకు గురైంది, అమ్ముకున్నారు అని మీకు ఏం తెలిసినా దయచేసి అధికారుల దృష్టికి తేండి. ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఉపయోగాలకు వినియోగించే విధంగా వాపసు తీసుకొని గ్రామాల్లో మీకు అవసరమైనటువంటి దాన్ని కొనుగోలు కేంద్రమా, దాహన్నా, పాఠశాలనా దేనికన్నా తీసుకుందాం. ప్రభుత్వ భూమి ఎవడో ఒక్కడు అధికారం ఉందని రికార్డు మార్చుకొని అమ్ముకుంటే అది నడవనీయం. అటువంటి పరిస్థితి ఏ పార్టీ ఉన్నా ఉండదు అని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మేమందరూ కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. ఎక్కడైనా పేదలకు వాళ్ళ భూమిని దానం చేసి ఉండి, వాళ్ళ కబ్జాల నుండి రికార్డు లేదు, దానం చేసి మళ్ళీ పుచ్చుకుంటుండే కూడా ఇటువంటి ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలకు భూదార్ మీకు కార్డు నెంబర్ కూడా ఇచ్చి మీ భూమి మీద మీకు గౌరవాన్ని, భూమి మీద ఆధారాన్ని, భూమి మీద పత్రాన్ని మీ పక్షాన్ని ఉంచే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందనే మా భూభారతికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు చెప్పినాం, పేపర్లు ఇచ్చినాం. జూన్ 2 నుంచి జూన్ 2 నుంచి అది ఇప్పటికే అమలవుతుంది. మీకేమైనా ఏదైనా సమస్య వస్తే కాగితం పెట్టుకోండి. కానీ జూన్ 2 నుంచి అధికారికంగా రాష్ట్రంలో మన ఏప్రిల్ 14 నుంచి చట్టం అమలైంది. దాని జూన్ 2 నుంచి క్షేత్ర స్థాయి దాకా పోతుంది. కాబట్టి దయచేసి మీరంతా మీరు ఇటువంటి అంశాలు ఉంటే కూడా ఇక్కడ కూడా సలహా చెప్పండి. భూమికి సంబంధించి ఫలానా భూ వివాదం ఉంది,